బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేసీఆర్ది మాటల ప్రభుత్వం అయితే తమది చేతల ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తాము ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80% పూర్తి చేస్తామని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. మీటింగ్లో ఎప్పుడో 4-5 గంటల నుంచే మీటింగు డయాస్ అంతా ఉన్నా కూడా ఆ మీటింగ్లో ఒకే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రావాలా, ఆయనే మాట్లాడాలా, ఆయనే చూస్తున్నారు, ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇదంతా చరిత్రాత్మకమైన అవసరమని కేటీఆర్ గారు గత 1 నెల నుంచి చెప్తూ వచ్చారు. ఎక్కడైనా ప్రజలు కేసీఆర్ గారు చెప్పిన మాటలకి ఆయన 1కి 10 సార్లు అవునా కాదా అంటే ఎవరు కూడా సరిగా రెస్పాండ్ కాలేదు. ఏదో బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో అసెంబ్లీలలో వెహికల్స్ పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకొని రావటం వల్ల ఆ మీటింగ్కి వచ్చారు తప్ప వారికి ఏదో ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బందులు తీర్చడానికి కేసీఆర్ గారు వచ్చాడనేది ఎక్కడా కనపడలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కృష్ణా గోదావరి మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి గోదావరి మీద ఉన్న ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని 1,00,000 కోట్లు మించి ఖర్చు పెట్టి నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కట్టినటువంటి ప్రాజెక్టు ఇంకా పని ప్రారంభం కాకముందే దాని మీద వేసినటువంటి కేంద్ర ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది, ఆ కుంగిపోయిన దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ కట్టాలని, ఈ ప్రాజెక్టులో ఇతర భాగాలు కూడా తీసేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ ప్రభుత్వం ద్వారా ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి ఇచ్చింది. రాజకీయ ఆరోపణలు కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి వెరీ బిగ్ లై, పెద్ద అబద్ధం చెప్పాడు. 80% పాలమూరు రంగారెడ్డి 80% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాం, కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా? పాలమూరు రంగారెడ్డి 20% పని కూడా చేయకుండా మీరు పాలమూరు రంగారెడ్డి మూలపడేసి 80% పని చేస్తే కాంగ్రెస్ పార్టీ పని చేయటం లేదంటున్నారు. మాయ మాటలు చెప్పారు తప్ప పని జరగలేదు. 80% పని రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిలో జరిగిందని మీరు నిరూపిస్తే నేను రాజకీయంగా పార్లమెంటు సభ్యత్వానికి